శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఏకాదశ పర్యాయాలు మూలమంత్రాన్ని జపిస్తున్నాం. ఏమిటండి కారణం? ఇంతకుముందు తెలుసుకున్నాం, మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. మంచి విషయాలు ఎన్నిసార్లు తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. తెలుసుకున్న కొద్దీ ధారణలో ఉండిపోతుంది, ఇతరులకు చెప్పే స్థోమత కలుగుతుంది. పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మన శరీరంలో. పంచ జ్ఞానేంద్రియాలు త్వక్, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ. చర్మము, నేత్రము, శ్రోత్రము అంటే చెవి, జిహ్వ నాలుక, ఘ్రాణ నాసిక. వస్తువుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తే కనుక జ్ఞాన ఇంద్రియములు. ఇంకా కర్మేంద్రియాలు, అవి కూడా 5 ఉన్నాయి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. వాక్ మాట్లాడడానికి, ఆహారం తీసుకోవడానికి పనిచేసేటటువంటి నోరు. పాణి 2 చేతులు. పాద 2 పాదాలు, 2 కాళ్ళు. పాయు ఉపస్థ మర్మావయవాలు, రహస్యావయవాలు. ఈ పంచ కర్మేంద్రియాలు. ఇంకా ఈ పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకునేటువంటి అద్భుతమైన అంతరింద్రియం ఉందండి. కనిపించదు ఆ ఇంద్రియం. జ్ఞానేంద్రియాలు కనిపిస్తున్నాయి, కర్మేంద్రియాలు కనిపిస్తున్నాయి, అంతరింద్రియం కనిపిస్తుంది. ఏమిటది? మనస్సు. రూపరహితం. కానీ రూపరహితమైన ఆ మనస్సు రూపముతో కూడినటువంటి పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను శాసిస్తూ ఉన్నది, వాటిని తన అధీనంలో ఉంచుకున్నది. కానీ అమ్మవారి నామాన్ని ఏకాదశ పర్యాయాలు ఉచ్చరించినట్లయితే, స్మరించినట్లయితే ఈ మనస్సు కూడా వాటిని అదుపులో పెట్టుకోవచ్చు. మనస్సు కూడా పవిత్రమవుతుంది. పంచ జ్ఞానేంద్రియాలు పవిత్రమవుతాయి, పంచ కర్మేంద్రియాలు పవిత్రమవుతాయి, మనస్సు పవిత్రమవుతుంది. ఇప్పుడు మనం 16వ శ్లోకంలో ప్రవేశిస్తున్నామండి. ఈ 16వ శ్లోకంతో లాది మంత్రాలు అయిపోతాయి. లలామరాజ దళిక లంబి ముక్తా ఫలాంచిత లంబోదర ప్రసూర్లభ్య లజ్జాఢ్యాలయ వర్జిత. లలామరాజ దళిక లంబి ముక్తా ఫలాంచిత లంబోదర ప్రసూర్లభ్య లజ్జాఢ్య లయవర్జిత. లలామరాజ దళిక ప్రథమం, లంబిముక్తా ఫలాంచిత ద్వితీయం, లంబోదర ప్రసూః తృతీయం, లభ్యా చతుర్థం, లజ్జాఢ్యా పంచమం, లయవర్జిత షష్ఠం. షట్పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 6 పదాలు ఉన్నాయి. ఇందులో మొదటి నామం లలామరాజ దళిక. లలామరాజత్ అడిక. లలామరాజత్ అడిక. అడిక అంటే ఏమిటండి? ముంగురులు. కేశాలు సమృద్ధిగా ఉన్న వాళ్ళకు అది అద్భుతమైన కేశ సౌందర్యం. వాళ్ళ యొక్క ముంగురులు ఈ లలాటం మీద పడుతుంటాయి. ముందు అలకలు అంటారు. అలకలు సంస్కృత పదం అది కూడా. ముంగురులు. ముందు కురులు, ముంగురులు. ముందు కనిపిస్తున్న కురులు, ముంగురులు. అలాంటి ముంగురులు అమ్మవారు లలాటం మీద అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. లలామరాజత్ అడిక. అంతేకాదు, లలాంనా కస్తూరీతలకేన కస్తూరీపత్రేణ వా రాజద్విభ్రాజత్ పరమశోభి అలికం లలాటం యశాస. అమ్మవారి యొక్క నుదుట కస్తూరి తిలకాన్ని దిద్దారు అశ్వినాది వాగ్దేవతలు. కస్తూరి తిలకాన్ని అమ్మవారి నుదుట దిద్దారు. అద్భుతమైన పరిమళభరితమైన
ఆ కస్తూరి తిలకాన్ని చూస్తుంటే దేవతలందరూ మోహితులైపోతున్నారు. ఎంత అద్భుతంగా ఉంది అమ్మవారి రూపం. అయస్కాంతం ఏ విధంగా ఇనుమును ఆకర్షిస్తుందో అమ్మవారి యొక్క కస్తూరి తిలకం దేవతలను, ఋషులను అందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షిస్తోంది. రండి, ధ్యానం చేయండి, నామ సంకీర్తన చేయండి, మోక్షం పొందండి అని అందరినీ ఆహ్వానిస్తుంది. ఏది? కస్తూరి తిలకం. ఎవరు దిద్దారు? వసుంజాది వాగ్దేవతలు. ఎవరికి? అమ్మవారికి. అది లలామరాజత్ అళిక, లలాట భాగంలో ప్రకాశిస్తున్నటువంటి అలిక కస్తూరి తిలకం. లంబి ముక్తా ఫలాంచుత, లంబి ముక్తా ఫలాంచుత. ముక్త అంటే ఏంటి? ముత్యం. అమ్మవారు కిరీటాలు ధరించారు, పుజకీర్తులు ధరించారు, దండకడియాలు ధరించారు, కంఠాభరణాలు ధరించారు, నడుముకి ఓడ్యాణం ధరించారు. ప్రతి ఆభరణానికి కూడా ముత్యాలు వేలాడుతున్నాయట, కిరీటానికి కానీ భుజకీర్తులకు కానీ. అది ఎలా ఉందంటే ముక్తాఫల అంచుత. ఇదేమైనా ఒక పండు? ఇది ముత్యమా? కాదు, పండే ఉంటుంది అని అనుకున్నారట కొంతమంది. అలాంటి విశేషమైన భావాన్ని వ్యక్తం చేసేటటువంటి వేలాడుతున్నటువంటి ముత్యాలతో కూడి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నారు అమ్మవారు. అమ్మవారి ఆభరణాలన్నిటికీ కూడా ముత్యాలు వేలాడదీసించారు. అది ఇక్కడ లంబి అంటే వేలాడుతున్న, ముక్త ముత్యాలతో కూడిన, ఫల అంచుత అలంకారము కలిగినవారు. లంబి ముక్త ఫల అంచుత. లంబోదర ప్రసూహు. ప్రసూహు అంటే తన సంతానం. అమ్మవారి సంతానం మొదట లంబోదరుడు వేలాడుతున్న పుట్టగలవాడు విఘ్నేశ్వరుడు. అదే చెప్పారు, లంబోదర ప్రసూహు. లంబోదరుడు అమ్మవారికి సంతానం, ప్రథమ సంతానం కనుక లంబోదర ప్రసూహు. లభ్య. లభ్య అంటే పొందదగిన వారు. ఎవరి చేత పొందదగిన వారు? యోగుల చేత, ప్రత్యేకంగా సమాధిలో ఉన్నటువంటి సాధ్యుల చేత. వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క విశేషమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. లంబోదర ప్రసూహు. లంబోదరుడు సంతానం కలిగినటువంటి అమ్మవారికి నమస్కారం. లజ్జాఢ్య. లజ్జ అంటే సిగ్గు. సంస్కృతంలో హ్రీ అంటారు. హ్రీరకార్య నివర్తనం, హ్రీహి అకార్య నివర్తనం. హ్రీ అంటే సిగ్గు, లజ్జ అని కూడా అంటారు పర్యాపదాలు. ఏం చెప్పారు? హ్రీహి అకార్య నివర్తనం. లభ్య అంటే పొందదగిన వారు. సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, నాగులు, ఆదిత్యులు, దైత్యులు అందరూ కూడా అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందాలి అనే ఉద్దేశంతో లభ్య అనే 2 అక్షరాలతో అద్భుతమైన కర్తవ్యాన్ని మనకు అనుగ్రహించారు. అందరి చేత పొందబడేవారు. లజ్జాఢ్య. లజ్జ అంటే సిగ్గు. సిగ్గు శ్రేష్టమైనది. సిగ్గే సింగారం అంటారు. హ్రీహి అకార్య నివర్తనం. చేయకూడని పనులకు దూరంగా ఉండడమే హ్రీహి. అటువంటి విశేషమైన తత్వం కలిగిన వారు కనుక లజ్జాఢ్య. లయవర్జిత. చెప్పుకోవాలి. లయవర్జిత అంటే లయ అంటే ప్రళయం, క్షీణత్వం లేదు అమ్మవారికి. శాశ్వతత్వం అమ్మవారిది. అమ్మవారి రూపం శాశ్వతం. ఇదే లయవర్జిత. లయత్వం లేనటువంటి అమ్మవారు. ప్రళయకాలంలో కూడా ఆ రూపం పోదు. ప్రళయకాలంలో కూడా ఆ రూపం శాశ్వతంగా ఉంటుంది. అది ఇక్కడ అర్థం. ప్రళయకాలంలో కూడా అమ్మవారి యొక్క రూపం చెరిగిపోదు. అన్నీ పోతాయి కానీ ఆ రూపం ఎక్కడా చెరగదు, ఇటు కళాహీనంగా ఉండదు, శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మంత్రాలు. ఓం ఐం హ్రీం శ్రీం లలామరాజదడికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లంబి ముక్తాలతాంచితాయై నమో నమః. ఇక్కడ పాఠాంతరంలో లంబి ముక్తా ఫలాంచితాయై నమో నమః. ముక్తాఫలం అంటే ముత్యం. లంబి ముక్తా ఫలాంచితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లంబోదర ప్రసవే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లభ్యాయై నమో నమః. లంబోదర ప్రసువే అని చెప్పాలి. లంబోదర ప్రసువే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రభాయై నమో నమః. లభ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లజ్జాఢ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లయవర్జితాయై నమో నమః. దీంతో మనకు 16వ శ్లోకంలో ఉన్న విశేషమైన మంత్రాలు పూర్తయ్యాయి. ఈ 16 శ్లోకంలో ఉన్న మంత్రాలతో లయవర్జితతో 80 మంత్రాలు అయిపోయాయి.
తర్వాత మనం హ్రీంకారంతో మొదలయ్యే మంత్రాల్లో ప్రవేశిద్దాం. శుభం భవతు. స్వస్తి.